జూనియర్ ఎన్టీఆర్ సినీ కెరియర్ లో అత్యంత కీలకమైన మైలురాయిగా నిలిచిన చిత్రం టెంపర్. డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నిర్మాత బండ్ల గణేష్ నిర్మించిన ఈ యాక్షన్ డ్రామా 2015లో విడుదలై బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. బాద్షా సినిమా తర్వాత తారక్ నటించిన రామయ్య వస్తావయ్య, రభస చిత్రాలు ఆశించిన స్థాయిలో ఆడలేదు. అలాంటి క్లిష్ట సమయంలో రచయిత వక్కంతం వంశీ అందించిన ఒక అద్భుతమైన కథ బండ్ల గణేష్ ను ఆకట్టుకుంది. ఆ కథను పూరి జగన్నాథ్ దగ్గరకు తీసుకెళ్లగా ఆయన విన్న వెంటనే ఇది నీకు మరో గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ అవుతుందని జోస్యం చెప్పారు. ఆ నమ్మకమే నిజమై ఎన్టీఆర్ ను నటుడిగా మరో మెట్టు ఎక్కించడమే కాకుండా అభిమానుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపింది. ఇటీవలే నటుడు రాజా రవీంద్ర నిర్వహించిన ఒక పాడ్కాస్ట్ లో పాల్గొన్న నిర్మాత బండ్ల గణేష్ ఈ సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఒకవేళ టెంపర్ సినిమా ప్రస్తుత రోజుల్లో విడుదలై ఉంటే ఖచ్చితంగా 1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించేదని వ్యాఖ్యానించారు. ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా వ్యాప్తంగా విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఒక అద్భుతమైన కమర్షియల్ కంటెంట్ ఉన్న సినిమా ప్రస్తుతం మార్కెట్ పరిస్థితుల్లో వస్తే ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చెప్పడానికి బండ్ల గణేష్ చేసిన ఈ వ్యాఖ్యలు సినీ వర్గాల్లో ఒక పెద్ద చర్చకే తెరలేపాయి. అయితే ఇప్పటి పరిస్థితుల్లో టెంపర్ కనుక థియేటర్లోకి వస్తే నిజంగానే 1000 కోట్లు వసూలు చేసేదా అన్న ప్రశ్నపై సినీ విశ్లేషకులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. 2015 నాటి మార్కెట్ పరిస్థితులకు ఇప్పటి ట్రెండ్కు చాలా వ్యత్యాసం ఉంది. అప్పట్లో పాన్ ఇండియా మార్కెట్ ఇంతలా విస్తరించలేదు. టికెట్ ధరలు తక్కువగా ఉండేవి. అలాంటి ఓటీటీ ప్లాట్ఫామ్ల ప్రభావం కూడా ఉండేది కాదు. కానీ ప్రస్తుత రోజుల్లో థియేట్రికల్ బిజినెస్, ఓవర్సీస్ మార్కెట్, డిజిటల్ రైట్స్ అన్నీ ఊహించని రేంజ్కు చేరుకున్నాయి. వీటికి తోడు త్రిబుల్ చిత్రం తర్వాత జూనియర్ ఎన్టీఆర్ రేంజ్ గ్లోబల్ స్థాయికి పెరిగింది. ముఖ్యంగా నార్త్ ఇండియాలో తారక్కు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో అంతటి పవర్ఫుల్ సబ్జెక్టుతో ఇప్పుడు సినిమా వస్తే వసూళ్ల సునామీ సృష్టించడం ఖాయమని ఫ్యాన్స్ నమ్ముతున్నారు. ఏదేమైనప్పటికీ 1000 కోట్లు అనేది చాలా పెద్ద సంఖ్య కావడంతో కొందరు దీనిని అతిశయోక్తిగా భావిస్తున్నప్పటికీ టెంపర్ చిత్రం ఎన్టీఆర్ కెరియర్లో ఒక స్పెషల్ మూవీ అనడంలో ఎవరికీ ఎలాంటి సందేహం లేదు. ఇందులో అవినీతిపరుడైన పోలీస్ ఆఫీసర్ దయా పాత్రలో తారక్ చూపించిన యాటిట్యూడ్, నటన సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి. ముఖ్యంగా క్లైమాక్స్ లో వచ్చే కోర్టు సీన్, అక్కడ ఎన్టీఆర్ పండించిన ఎమోషనల్ పర్ఫార్మెన్స్ తెలుగు సినీ చరిత్రలో ఒక క్లాసిక్ మూమెంట్ గా మిగిలిపోయింది. కలెక్షన్ల మాట ఎలా ఉన్నా తారక్ లోని అసలైన నటుడి విశ్వరూపాన్ని పరిచయం చేసిన చిత్రంగా టెంపర్ ఎప్పటికీ నిలిచిపోతుంది.